ప్రార్థన చేసుకుందాం. మాకు మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రిని, ఈ దిన వరకు క్షేమంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. మీ ప్రేమ, మీ మంచితనం మమ్మల్ని అందరినీ కాపాడి మరొక శుభదినంలో మా ప్రభు ఈ విధంగా మేమందరం కూడా ఫేస్బుక్ ద్వారా తెలుసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మీరు ఇచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చూసుకుని ఎందరెందరో మీకు వందనాలు చెల్లించారు తండ్రి. అందుని బట్టి వారిని కూడా దీవించండి. వివాహ మహోత్సవాలు కూడా మా ప్రభు వారి జ్ఞాపకం చూసుకున్నారు. వారిని కూడా దీవించి దాంపత్య జీవితాన్ని కొంచెం కూడా ఆశీర్వదించండి. మరి అదేవిధంగా మా ప్రభు మీ పిలుపునందుకు మీ సన్నిధిలో ఉన్నారు. వారి ఆత్మకు నిత్యమిష్టానికి విడిచిపెట్టిన కొంచెం కావాల్సిన ఆదరణ దయచేయండి. సంఘంలో నానా స్థితిలో నానా విధములుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే అవసరం వారిని సమకూర్చి నెరవేర్చమని వెంబడి వేడుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి కరోనా వైరస్ దూరపరచండి. అది మీరే సర్వశక్తిమంతులు కాబట్టి మీరు వారిని సాధించండి. కాబట్టి మా ప్రభుత్వం మీ సహాయం అందించండి. కరోనా వైరస్ సంపూర్ణంగా దూరపరిచి మా అందరికి కావాల్సినటువంటి నూతన శక్తి బలాన్ని దయచేయండి. అందరి కుటుంబాల చూసి మీ పరిశుద్ధాత్మను కంచెవేయండి. ప్రతి వ్యక్తి చూసి మీ పరిశుద్ధాత్మను నింపండి. కరోనా వైరస్ శక్తి ఏమి కూడా నిర్ధారణ రాకుండా మీరు కాపాడమని మరొకటి వేడుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభు ఆరాధన మీ మహిమను మాకు చూపించండి. ప్రారంభం నుంచి మా ప్రభు మంచి వరకు మీరు తోడుగా ఉంది. మీ వాక్యం చదువుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మీ సహాయాన్ని అందించమని, ఎవరెవరైతే ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వారందరినీ జీవించండి. లేని వారిని కూడా ఆశీర్వదించి మా ప్రభు మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షణ క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. అవతల క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 16వ పాట పాడుకున్నాం. 16వ పాట ఆ చివరి వచ్చిన పాడినప్పుడు లేచి నిల్చుందాం. 16వ పాట కోపనామాలు లాగించిన పాట పాడుకుంటాం. చివరి వచ్చిన పాడినప్పుడు మనం అందరం లేచి నిల్చుందాం.
రెండవ ఆరాధన 17వ ఒకటిలో ఆరాధన క్రమం అనుసరించడం. దేవుడు ఆరాధిస్తాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని మీరు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించడం. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉంటున్నట్లు యుగయుగములకు కలుగునుగాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తము సృష్టించినందుకు, నీ కుమారుడు మా రక్షకునిగా ఇచ్చుట వలన లోకము ఎంతో ప్రేమించినామని రుజుపరిచినందుకు నేను స్తుతించుచున్నాను. కుమారుడమైన దేవా, మా అపరాధుల నిమిత్తము అప్పగింపబడిన నీకు తిరిగి లేచుట వల్ల మాకు నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మామూలు చేయబడినందుకే నేను స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్మమైన దేవా, సత్యమంతులను నడిపించి మా హృదయంలో దేవుడి ప్రేమను కుమరించినందుకే నేను స్తుతించుచున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మమైన దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపం కప్పుకోలు పిలుపు వారికి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను లేచి నా తండ్రి దగ్గర వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాదు. మనము పాపం లేని వారని చెప్పగల మనమే మోసపుచ్చుకుందు. మరి మనలో సత్యము మన పాపము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రుడిగా చేయి. మనమందరం కూర్చుని లేదా మోకరించి మౌనముగా ఉండి మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి దేవుడికి మన పాపం వినే సర్వశక్తి నీకు కనికరము తండ్రి, తప్పిపోయిన గొర్రెల దేవుని మార్గములు తప్పి తిరిగి తిని మా హృదయముల ఆలోచన ఆశక్తిని అనుసరించి నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరు తిని మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిని మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువుని క్రీస్తు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడిత మమ్మల్ని కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదం ఒప్పుకొని వారిని కాయి, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకుని మరి వ్యక్తికి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగా ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము దేవుడు మన సమస్త పాపమును క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకుంటే తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపను ఆదరణను మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. నన్ను కూర్చునిండగా దేవుడి వాక్యం చదివించబడి మొదటి పాఠం ప్రవర్తన యెహోషువ గ్రంథముల నుండి యెహోషువ 1వ అధ్యాయం మొదటి 9 వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9 వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవుగా విన్నాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడమైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మెదులుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నింటినూ
ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఇండును. నేను మోషేకు తోడైండినట్లును నీకును తోడైండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండును. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదము. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఇంతటితో దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథముల నుండి మనమందరము లేచి కీర్తన గ్రంథముల నుండి 108వ సంకీర్తన 108వ కీర్తనలో మొదటి 6 వచనములు మాత్రం అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నాత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞత చెల్లించెదను, ప్రజలలో నేను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దేవాకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావమును సర్వభూమి మీద కనబడనివ్వు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కొడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనలుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునమే. అదేంటో మనం నిల్చుండగా సువార్త పాఠం వినిపించబడును. ప్రకటనలు కూడా ఉంటాయి. సువార్త పాఠ్యభాగంగా పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యమును విన్నాం. ఆత్మానడుపు సాధ్యములో నీకిప్పుడే, ఆత్మానడుపు. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం. ఆయన 12 శిష్యులను తన ఎదురు పిలిచి వారిని ఇద్దరినిద్దరిగా పంపుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికలను తప్ప రొట్టె అయినను జారైనను సంచులో సొమ్మునైనను తీసుకునక చెప్పులు తొడుక్కునడనియు 2 అంగీలు వేసుకునవద్దనియు వారికి ఆజ్ఞాపించారు. మరియు ఆయన వారితో ఇట్లని, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదురో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయడు. ఏ స్థలమైనా జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ పాదముల క్రింద తులిపివేయడు. కాగా వారు బయలుదేరి
మారు మనసు పొందవలని ప్రకటించుతూ అనేక దయ్యములు వెలుగొట్టుచు నూనె రాసి అనేకుల రోగులను స్వస్థపరుస్తూ ఉండేది. దేవుడు తన వాక్యము దీవిస్తున్నాడు. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 451వ పాట పాడుకుందాం. 451వ పాట పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమ్మరివే, సారెపైను నా మంచినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నిరీక్షుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమ్మరివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపున నీ దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు నన్ను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమ్మరివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియున్నా, నిజమైన సర్వశక్తుడవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమ్మరివే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంభు చెల్లు ఇహ పరమోణ, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచుకుమ్మరివే. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షక, ప్రారంభ ప్రార్థనలోని అందరి కొరకు ప్రార్థన చేశాం. ఇప్పుడు వాక్యం వింటున్న మా అందరి కొరకు మరలా అడుగుతున్నాం. మా ప్రభు, మీ ప్రశస్తమైన దివ్యమైన జీవము కలిగిన సూక్తులు మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. ప్రభు, సాతాను శక్తులు దూరపరచి మాకు వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనస్సు మా అందరికి దయచేయండి. ప్రభు, నీ వాక్యము సజీవ వాక్యం కాబట్టి సహాయం దయచేసి ప్రభు, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేయమని
మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మనమందరం దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన ప్రేమలో ఉన్నాం, ఆయన మంచితనంలో ఉన్నాం కాబట్టి ఈనాడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఉన్నటువంటి భయాందోళన తొలగింపచేసి ఆయన ఆశ్రయిస్తున్న వారంగా ఉన్నాం కాబట్టి సమస్తమైన మేలుతో మనల్ని, మన కుటుంబాలను ఆయన ఆరాధించు వారిని కాపాడుతున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఈ దినాన మనమందరం కూడా పరిశుద్ధాలయంలో జరుగుతున్న ఆరాధనను ఇంటి దగ్గర అందరం కూడా వీక్షిస్తున్నాం. అందరము ఆ దైవధ్యానం నుండి దేవుని మనం పొందుతున్నాం. మరి ముఖ్యంగా ఈనాడు సిఎస్ఐ హోలీ చర్చ్ మరి పాస్టల్ కమిటీ వారైతేనేమి, ప్రత్యేకంగా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అయితేనేమి, మన చర్చ్ ద్వారా దేవుని వాక్యం అందించేటువంటి గొప్ప ధన్యత వారు కలిగింపజేశారు. అందును బట్టి దేవుడికి వందనాలు మనం చెల్లించాలి. మరంతమటికే కాకుండా ఈనాడున్న టెక్నాలజీలో మన ఫేస్బుక్ ద్వారా దేవుని ధ్యానిస్తున్నామంటే మన మిత్రులు, మన బిడ్డలు కూడా మనోజ్ని బట్టి, జాన్ రవితేజ్ని బట్టి కూడా వారికి అభినందిస్తున్నాను. రెండవదిగా ఏమంటారనగా కొందరు దాతలు అనగా స్పాన్సర్స్ ముందుకొచ్చేసి మరి మన చర్చి ద్వారానే దైవమహిమ ఛానల్ 10:30 గంటలకి మరల ఆరాధన కాదని వాక్యోపదేశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు గొప్ప కార్యాలు సిఎస్ నుంచి జరుగుతున్నాయని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకనగా అందరి ఆలయాల్లో ఏదో ఒక సర్వీస్ మాత్రం ఉంటుంది, కానీ సిఎస్ఐ హోలీ చర్చ్ ద్వారా ఇటు 8:30 గంటలకు ఆరాధన, మరి 10:30 గంటలకు దైవమహిమ టీవీలో దేవుడి వాక్యం మనం వింటున్నాం. ఇది దేవుడిచ్చిన, మన సంఘానికి ఇచ్చిన ధన్యత. కాబట్టి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, అలా స్పాన్సర్ చేసిన వారిని కూడా దేవుడు దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నా. కాబట్టి ప్రత్యేకంగా మన సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, పాస్టర్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. 2 వాక్యాలు మనము ధ్యానంలో ఉంటూ వాక్యాలు వింటున్నాం. కాబట్టి ఈ దినాన మనకు ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటనగా పెంతెకొస్తు తర్వాత 7వ ఆదివారం. అప్పుడే పెంతెకొస్తు జరిగిపోయి 7 ఆదివారాలు అయ్యాయి. ఎంతగా ఈ రోజులు గడుస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు భయాందోళన పరిస్థితులు ఉండవచ్చు, కానీ మరొక వైపు మాత్రం దేవుడు మనల్ని దీవిస్తూ ఆ 2వ రాకడకు దాకా మనల్ని నడిపిస్తున్నారని విశ్వసించాలి మనం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనలు, వాక్యం చదువుతూ ధ్యానం చేసుకుని గొప్ప ధన్యత కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా స్తుతిస్తూ, ప్రార్థన ద్వారా ఘనపరుస్తూ మన కుటుంబాలను మరి అన్నింటి విధాలుగా కాపాడటానికి దేవుని కృప తోడుగా ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ దినానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటనగా దేవుని ప్రజలు, క్రీస్తు రాయబారుడు అన్నటువంటి మాట ఈనాడు ధ్యానం చేస్తున్నారు. దక్షిణ సంఘమంతా ఒకవేళ ఈ 4 పాఠాలు ఉండవచ్చు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1-9 వచనాలు, అది మరి కీర్తన గ్రంథంలో కూడా 1-6 వచనం, 108వ కీర్తన అయితేనేమి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16-21 వచనాలు, మార్క్సు వార్త 6వ అధ్యాయం 7-13 వచనం. ఈ 4 పాఠాల్లో మరి రాయబారుల గురించి, ఎలా దేవుని ప్రజలే రాయబారులు అన్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఈ వాక్యాలను కూడా ఈనాడు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట. ఎందుకనగా ఇది అవసరమైనటువంటి వాక్కు. రాయబారులు అన్నటువంటిది ఒక భారంతో కూడినటువంటి పని. 2 వర్గాల మధ్య తీసుకుని వచ్చి సందేశం తీసుకుని వెళ్ళేటువంటిది. అంతపటికే కాదు, రాయబారులు అనగా ఈ మధ్యన సంధి కుదర్చడం అన్నటువంటిది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవంగా దాని అర్థం ఏమిటనగా పంపబడిన వారు అని ఉద్దేశం. అంతమటికే కాదు, సందేశములు మోసుకుని పోవారు అని కూడా వారికి మరి ఏర్పాటు చేయబడ్డ నామమని. అయితే పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు ఒకవేళ ఈ ప్రత్యేక కార్యక్రమాని కోసం రాయబారులు ఉన్నప్పటికీ ఆ రాయబారతనాన్నంతా కూడా దేవుడు తన దూతల ద్వారా మరి కొన్ని కార్యక్రమాలు చేశారు. మరి ఒకవేళ మనం అనుకున్నట్లయితే పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కూడా దేవుడే తన దూత రాయబారులను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట.
మరి అదే విధంగా దినవృత్తాంత 2వ గ్రంథము 35 ఎత్తినేమి, యెషయా గ్రంథము 34, 33వ అధ్యాయం 7వ వచనం, యెహెజ్కేలు 17:15 ఇవన్నీ కూడా ఏమిటంటే వీరందరినీ కూడా ఈ దూతలను రాయబారులు అని పిలిచారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 32, 31వ వచనం చూస్తే ఎవరికైనా ఒక భాష తెలియనప్పుడు ఆ భాషను తెలియజేయడానికి వచ్చిన వారిని కూడా రాయబారులు అన్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పుడు పెద్దలందరినీ కూడా, లేదా సంఘ పెద్దలు అనుకుందాం, మనం అనుకుందాం, సంఘ పెద్దలు అనుకుందాం, అందరినీ కూడా వారికి రాయబారులు అన్నటువంటి పేరు ఏర్పాటు చేశారు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. లూకా 14:39, 19 అక్కడ మాటలు చూస్తాం. మరి అదే విధముగా మనం చూస్తే దేవాది దేవుడు రాయబారులుగా సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పంపిన వారు రాయబారులు అని కూడా వారి కొరకు రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ఆ మాట మనం చూస్తాం. అంటే దేవుడు ఎందుకని ఈ లోకంలో మనకు ఆ మనిషికి అవసరమైంది ఏమిటనగా ఎన్నెన్నో రాయబారాలు కాదు, కానీ యేసుక్రీస్తు పంపినటువంటి రాయబారము అనగా అపోస్తలులు పంపిన వాక్యము మనందరి జీవితాలకు అవసరము అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అవసరమైనప్పుడు దేవుడే మోషేని పిలుచుకున్నాడు. అయ్యా మోషే, వారి ప్రజల యొక్క భామని, వారి ప్రార్థనలు విని ఉన్నాను, నువ్వు నాయకత్వం నుండి నేను నీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాను అని చెప్పేసి దేవుడు మోషేను ఒక రాయబారిగా మరి ప్రజల మీద, అంటే ఇశ్రాయేలు జనాంగం మధ్య పంపించినట్టుగా కూడా మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి నువ్వు సమస్త కార్యం చేసే శక్తి నేను ఇస్తాను నీకు. అది దేవుడు మోషేతో ఆ రాయబారం బాధ్యత అప్పచెప్పిన వాడిని, నేను సమస్తం దేవుడు ఈనాడు ఎప్పటికీ మన దేవుడు ఒకే ఉన్నాడు. ఆయన పని చేయాలి, ఆయన దేవుని జరుగుతున్నటువంటి మనం ఏ విధంగా ఏదో ఒక రూపాయన దేవుని వాక్యం అందించినప్పుడు సమస్త కార్యములు మనతో దేవుడు చేయిస్తాడట. దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట అది. ఎందుకనగా సంఖ్యాకాండము 16:28 ఆ మాట అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఇంకోటి ఏమిటనగా ప్రవక్తలు కూడా దేవుడు పంపించారు, వారిని కూడా రాయబారులు. ప్రవక్తలు అనగా ఏమిటనగా దేవుని పక్షాన నిలబడి ఏ వాక్కు అయితే తెలియజేశారో ప్రజల మధ్యకు వచ్చేసి ఈ విధంగా దేవుడు వాక్యాన్ని తెలియజేశారో మీరు మీ జీవితాలను క్రమపరుచుకోవాలని దేవుని వాక్యం విని తీసుకుని వచ్చి ప్రజలకు బోధించే బాధ్యత ప్రవక్తలకు ఉన్నది. కాబట్టి దేవుడు ప్రవక్తలు కూడా రాయబారులుగా వాడుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అవసరాన్ని బట్టి రాజులు, న్యాయాధిపతులు, మరి అదే విధంగా మనం చూస్తే మరి దేవుడు ఏర్పాటు చేసుకొని కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని తన కార్యం ఏమిటనగా రాయబారులుగా పంపించి తన కార్యం ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నటువంటి మాట. కొత్త నిబంధనకు వచ్చి యేసు జనవిధానం, కొందరు మందికి వచ్చేసినప్పుడు బాప్తిస్మ యోహాను, వీరందరి కోసము దేవుడు తన దూతలను పంపించి రాయబారులుగా పంపించి యోహాను ఏ కార్యక్రమాలు చేయాలి, యోహాను తర్వాత యేసుస్వామి ఏమేమి జరిగించబోతున్నారు అన్నటువంటిది ఆ దూతల ద్వారా మత్తయి సువార్త, లూకా సువార్తలు కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకనగా దైవ కార్యము నెరవేర్చబడడం కోసం దేవుడు దూతల్నే కాదు అపోస్తలులను కూడా ఈనాడు మనల్ని కూడా తన రాయబారులు ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం ఆలోచన చేసినప్పుడు మలాకి ప్రవక్త ఒక మంచి మాట అంటాడు. 3వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడంటే, మరి మెస్సియా రాకడకు ముందు దూతను దేవుడు పంపునని ప్రవచనం. అంటే ఏమిటంటే యేసు స్వామి కంటే ముందుగా ఎవరిని పంపుతున్నారు? బాప్తిస్మ యోహానును ఒక రాయబారిగా యేసుక్రీస్తు కొరకు ముందుగా రాయబారిగా పంపించారు. ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే త్రోవలన్నీ సరళం చేశారు. అంతవరకు తల్లిదండ్రుల హృదయం బిడ్డల మీద లేదు, బిడ్డల మీద ఉన్నటువంటి హృదయం తల్లిదండ్రుల మీద లేదు. ఏదో ఆ విధంగా ఉన్నప్పుడు సరళం చేసి యేసు స్వామి కొరకు సిద్ధపరిచినటువంటి పంపబడిన రాయబారిగా అది మనం చూసినట్లయితే ఆ ప్రవచనం మత్తయి సువార్త 11:10లోను, మార్కు సువార్త 1:2లోను, మరి మత్తయి సువార్త 1:20, 2:3, 28:19, యోహాను 20:10 ఇవన్నింటిలో కూడా ఆ ప్రవచన మలాకి ప్రవచనం నెరవేర్చబడినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాదు, సంఘాలకు దేవుడు తెలియజేస్తున్నప్పుడు తన దూతలు పంపించి సంఘాలకు కూడా ఆ వర్తమానం పంపించినట్లుగా ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చూస్తాం. అది మరి 2వ అధ్యాయం కావచ్చు, తర్వాత 3వ అధ్యాయం అన్ని కూడా మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అవసరమైనప్పుడు దేవుడు తాను పలకరించి మరి రాయబారులు ఏర్పాటు చేయడం, అంతమటికే కాకుండా మరి దూతలను కూడా పంపించి సంఘాలను ఆయత్తపరచడం,
ఒకవేళ ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి కూడా రాయబారంగా మాకు ఒక వ్యక్తిని పంపించిన ఉదాహరణకి మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 26వ వచనంలో ఆ నపుంసకుడు చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, ఆయనకి ఏమి తెలియడం లేదు. కాబట్టి దేవుడు ఫిలిప్పు దగ్గరికి దూతను పంపించి ఫిలిప్పును అక్కడికి వెళ్ళాలంట దేవుడి యొక్క ఆజ్ఞ. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి పౌలు భక్తుడు అంటాడు, ఈనాడు ఎవరెవరైతే భూమి మీద ఉన్నారో, ఎవరైతే ప్రభుని యేసు స్వామిని నమ్మారో వారందరూ కూడా దేవునికి ప్రతినిధులు, రాయబారులు. ఏ ఉద్దేశం చెప్తున్నాడంటే, మనమందరం క్రీస్తుని నమ్మాం. ఎందుకు నమ్మాము? మన జీవితాల్లో ఎన్నెన్నో మేలు కలిగజేశారు. ఆ మేలు కలిగజేసిన దేవుని సమాధానం మనం పొందాం. ఈ సమాధానం మన వరకే కాదు, మనం పొందినటువంటి మేల ద్వారా ఇతరులకు రాయబారం అనగా మనం ఇతరులకు వాక్యం చెప్పి మాకు దేవుడు ఈ విధంగా చేశాడు కాబట్టి అసమాధానంలో ఉన్నటువంటి వారిని సమాధానపరచడానికి దేవుడు, మనము కూడా దేవుని ప్రజలుగా మనం రాయబారులుగా ఉన్నాము అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. ఇది పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట. మరి అంతమటికే కాబట్టి మనం ఆలోచన చేస్తే మరి ఈ రాయబారులకు సిద్ధపాటు 10 రకాలు ఉన్నాయి. పదవిలో ఉన్నా, పదవిలో లేకపోయినా, బాధ్యత ఉన్నా, బాధ్యత లేకపోయినా, దేవుని నమ్మిన ప్రజలు అనగా రాయబారులుగా ఏర్పాటు చేయబడ్డ ప్రతి ఒక్కరు కూడా అనగా దేవుని ప్రజలు ఉన్నటువంటి మనకు 10 గుణగణాల గురించి చెప్పబడ్డాయి. ఇవి అందరిలో ఉండాలి. ఎందుకనగా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఇతరులకు కూడా తెలియజేయాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి మరి అక్కడ చూస్తే ఆ 10 గుణాలు ఏమిటంటే, సిద్ధపాటు అంటాడు ఒకటి, రెండవది ఓపిక కావాలంటాడు, మూడవది బాధ్యత కలిగి ఉండాలి, నాలుగవదిగా తెలివిగా ప్రవర్తించాలి, ఐదవది అరమరం లేకుండా ఉండాలి, ఆరవది పవిత్రమైన జీవితం జీవించాలి, ఏడవది నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, 8 దేవుని భయభక్తులు కలిగి విధేయత కలిగిన జీవితం కావాలి. మరి ఇవన్నీ దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవునికి లోబడాలి. ఈ 10 లక్షణాలు కూడా నాయకత్వం ఉన్నా లేకపోయినా, గుర్తింపు ఉన్నా లేకపోయినా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గుణగణాలు కలిగి ఉండాలి. ఈ ప్రివిలేజ్ పోగొట్టుకోకూడదు, మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి అన్నటువంటి మాట ఒక భక్తుడు మనకు తెలియజేస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ప్రజలలో క్రమం లేని జీవితం ఉన్నప్పుడు దేవుడు బాప్తిస్మ యోహాను పంపారు. ఇది మనకు తెలుసు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అయితే కొత్త నిబంధనలో మొట్టమొదటగా గొప్పగా వాడబడినటువంటి మొట్టమొదటి రాయబారి ఎవరంటే పౌలు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇది ఆశ్చర్యపడవచ్చు. ఎందుకు మాట అంటున్నానంటే, ప్రభువుని యేసు స్వామి ప్రార్థన పూర్వకంగా తన శిష్యులు ఏర్పాటు చేసుకుని మీరు పంపించాడు. కానీ క్రైస్తవాన్ని హింసిస్తున్నటువంటి సౌలుగా ఉన్నటువంటి ఆయన అధికార పత్రం తీసుకుని చంపడానికి, కొట్టడానికి అధికారం తీసుకుని దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు చనిపోయి తిరిగి లేచి ఆరోగ్యమై పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు పౌలుని పిలిచి ఆయన తన సేవ కోసం పిలుచుకున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా పిలిచింది వేరు, ఆత్మరూపంగా బలపరిచింది వేరు. కాబట్టి పౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎంత హింసించాడో అంతగా హింసలకు సిద్ధపడ్డాడు ఆయన. ఎందుకు నేను మొదటి రాయబారిని అంటున్నానంటే, మరి ఎవరు చేశారు 3 ప్రయాణాలు? కేవలం ఈయన చేశారు. మరి రోమా దాకా కూడా వెళ్ళిన ప్రయాణం అంటే ఇవన్నీ కూడా ఎంత శ్రమ పడ్డానంటే మనకు తెలుసు. ఆహారం లేదు, వస్త్రాలు లేవు, కొనుగుడుదల చంపి కొట్టి పడేశారు. ఉపవాసాలు ఉన్నాడు, జాగ్రత్తలు ఉన్నాడు, ఎక్కడ సముద్రంలో ఎక్కడెక్కడ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని హింసలు కలిగినప్పుడు ఆయన మొట్టమొదటి సువార్త ప్రకటనలో ప్రయాణంలో 1200 మైళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. దయచేసి గమనించండి, ఎవరు చేసేటట్టు తప్పని అందును బట్టి జ్ఞాపకం చేస్తున్నట్టు. మొట్టమొదటి కొత్త నిబంధనలో ఒక శిష్యులు ఉండవచ్చు, కానీ మొట్టమొదటి రాయబారి ఎవరనగా పౌలుని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎందుకంటున్నానంటే, ఈయన మరి మొదటి ప్రయాణములు దగ్గర 2 సంవత్సరాలు చేస్తే 1230 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఇది మరి 13, 14 అధ్యాయాల్లో అపోస్తలుల కార్యాలు మనం చూస్తాం. మరి రెండో ప్రాంతంతో ఆగలేదు ఆయన. రెండవ సువార్త ప్రయాణం చేశాడు, 3 సంవత్సరాలు చేశాడు. ఆ ప్రయాణంలో 2700 మైళ్ళు ప్రయాణం చేస్తే అందులో 1290 మైళ్ళు సముద్ర ప్రయాణం. ఆలోచిద్దాం.
ఆ మిగిలినటువంటి 1400 మైళ్ళు భూమి మీద ప్రయాణం చేశాడు. ఎవరు చేస్తారండి? ఎంత గొప్ప సేవ చేశాడో పౌలు గురించి మనం ఆలోచన చేయాలి. ఆనాడు ఆ మహానుభావులు ఎంతో శ్రమ పడ్డారు, కష్టపడ్డారు. కాబట్టి ఈనాడు మనం ఉచితంగా దేవుని కృపను పొందుతున్నాం, సువార్తను వింటున్నాం. అది రెండవ ప్రయాణంలో మరి 15-18 వచ్చిన అక్కడ మనం చూస్తాం. మూడవ సువార్త ప్రయాణం చూస్తే 2515 మైళ్ళు ప్రయాణం చేస్తే అది 4 సంవత్సరాలు చేశాడు. దయచేసి గమనిద్దాం. అది 1100 అంటే 1195 సముద్ర ప్రయాణం అయితే మరి 1325 భూమి ప్రయాణం. ఎవరు చేస్తారు ఇంత సేవ? అందుకని మొట్టమొదటి రాయబారి ఎవరనగా మరి మన పౌరుని జ్ఞాపకం చేసుకోవాలి. అంత తాగినాడు ఆయన. ఆగకుండా ఆయన చేసిన పని ఏమిటంటే రోమ ప్రయాణం కూడా 2.5 సంవత్సరాలు చేశాడు. ఈ 2.5 సంవత్సర ప్రయాణంలో ఆయన 2130 మైళ్ళు దయచేసి గమనిద్దాం. ఆ మైలు ప్రయాణం చేస్తే అందులో 1920 మైళ్ళు సముద్రం మీద, మిగతా 210 మైళ్ళు భూమి మీద. ఆలోచన చేద్దాం. సముద్ర ప్రయాణం ఆశమాష కాదు కదా. ఆలోచన చేస్తే మరి ఇంతగా పరిచర్య చేసేటువంటిది అపోస్తల కార్యములు 27-8 వచ్చిన అక్కడ మనం చూస్తాం. ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి ఈయన ఎంతమంది ఆయనకు సహకరించారంటే ఆ చరిత్రలో మనం చూస్తే 129 మంది జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆ మహానుభావుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సహకరించినటువంటి వారు, ఆ సువార్త సేవలో పాల్గొన్నటువంటి వారు, ఆయనకు అన్ని విధాలుగా తోడ్పడినటువంటి వారు 129 మంది పేరు రాశాడు ఆయన. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా సంఘాలను స్థిరపరిచిన తర్వాత సంఘాలు క్రమపరచడం కోసం, ఆయా సంఘాన్ని ఆధ్యాత్మిక బలపరచడం కోసం 13 పత్రికలు రాశారు. ఎవరు చేసింటారు ఇంత సేవ? అందుకని నేను అన్నటువంటి మాట పౌలే మొట్టమొదటి సువార్త రాయబారి అని చెప్తున్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలి. తను తాను వాక్య పరిచయం చేసినంత కూడా తను తాను క్రమపరుచుకుంటూ ఇతరులు కూడా క్రమపరిచేవాడు. ఒక మంచి మాట నాకు ఆకర్షితమైనటువంటి మాట ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇది మనం అప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. 10వ అధ్యాయంలో అన్ని విషయములందు, దయచేసి ఎంత మంచి మాట ఇది, ఒక్కసారి ఆలోచిద్దాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, మీరు ఏమైనా చేయొచ్చు. అవునండి, మనకు స్వాతంత్రం ఉంది. ఇష్టానుసారమైన జీవితం జీవించవచ్చు కదా. కాబట్టి నన్నటువంటి మాట ఏమిటంటే అన్ని విషయమున నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం ఉన్నంత మాత్రాన చేయడానికి లేదు. అన్నిటి అంత నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలిగే చేయవు. ఎంత మంచి మాట. జ్ఞాపకం చూసుకుందాం. ఉండవచ్చు, కానీ అన్ని ఉండవచ్చు. నాకు స్వాతంత్రం అని నేనేమే చేస్తానని కూడా కాదు. అది కొన్ని మాత్రమే క్షేమాభివృద్ధి కలిగి చేస్తాయి. అది జ్ఞాపకం చేసుకోవాలంటాడు పౌలు భక్తులు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఆ క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? దైవరక్షణం కలిగినప్పుడు, దేని మీద ఆధారపడ్డప్పుడు, ప్రార్థన జీవితం కలిగినప్పుడు. అందుకని కీర్తనకాడు ఏమంటారు తెలుసా? 72వ కీర్తన 7వ వచనం మనసులో ఉంచుకోవాలి. 72వ కీర్తన 7వ వచనములు నీతిమంతులు వర్ధులు ఎంతవరకు తెలుసా? చంద్రుడు లేకపోయేంత వరకు, ఆయన సృష్టించినటువంటి సూర్యచంద్రుడు లేనంత వరకు కూడా క్షేమాభివృద్ధి కలుగుతుందట. దయచేసి ఎవరికి? నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి. అదే యెషయా 2:4, దానియేలు 2:44, లూకా 1:33 ఆ క్షేమాభివృద్ధి గురించి వ్రాయబడింది. అప్పుడప్పుడు మనం చదువుకుంటూనే ఉండాలి. అయినను మరి పేతురు భక్తులు కూడా మొదటి పత్రిక కొరింథీలో 8:9 మంచి మాట అంటాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుంది. కొరింథీయులకు మొదటి పత్రిక 8:9 వచ్చిన ఆయనను మనకు కలిగిన స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూడవలెను. ఎంత మంచి మాట. మనకంటే అన్నింటిలో తక్కువగా ఉన్నటువంటి వారు, ఏ విషయంలో కూడా సరే, అలా బలహీనులుగా ఉన్నటువంటి వారికి అభ్యంతరం కలిగించకుండా ఉన్నప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. మరి యేసుని అతి ముఖ్యమైనటువంటి శిష్యుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కనిపెట్టుటకు మీ స్వాతంత్ర్యము వినియోగపరచక దేవుని దాసులుగా లోపడండి. అంటే ఏంటంటే దాసత్వం, మన స్వాతంత్రం ఉందని దుష్టత్వాన్ని కప్పిపెట్టద్దు. మీరు ఆ కప్పిపెట్టకుండా దాన్ని తీసివేసి మీరు ఏం చేయాలంటే దేవుని దాసులుగా లోబడి
మీ స్వాతంత్ర్యాన్ని, ఉన్నటువంటి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని ప్రార్థన పూర్వకంగా మీరేం వినియోగించండి అన్నటువంటి మాట పేతురు భక్తులు తెలియజేశారు. అవును, నోహు గురించి మనకు బాగా తెలుసు. 9వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నటువంటి మాట అదేమిటంటే, ఆడున్నటువంటి పరిసరాలంతా కూడా దుష్టత్వమే, ఎవరో చూసినా కూడా మంచితనం లేదు. కానీ ఈ అందరిలో కంటే కూడా ఈ నీతిమంతుడుగా ప్రార్థన జీవితం కలిగి, భక్తి కలిగి, వినయత కలిగినటువంటి నోవహుతో ఆయన అన్నటువంటి మాట అంటే తెలుసా? నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరింపడు. ఇది క్షేమాభివృద్ధి. ఇది మరి 9వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో మనం చూస్తున్నటువంటి. కాబట్టి ఈ క్షేమాభివృద్ధి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని బిడ్డలుగా ఉంటామో, దేవుని జనులుగా ఉంటామో, అదేమిచ్చే క్షేమాభివృద్ధి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతారు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఈనాటి వరకు సంఘ చరిత్ర చూస్తే ఎందరెందరో తమ ప్రాణాలు సమర్పించారు. అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసి, అందరినీ కాదు కానీ అప్పుడప్పుడు ఒక 2-3 జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన హృదయాలకి నెమ్మది. అరే, ఇంతగా మన ప్రభు కోసం సేవ చేస్తే ఈనాడు ఏ విధంగా ఉన్నాం, మేము ఇలా ఉండడానికి వీరాకారకులు అన్నట్టుగా ఉన్నటువంటి మాట. ఇవాన్ అన్నటువంటి భక్తులు అహర్నిశలు ప్రార్థన చేసి, దేవా సంఘాలు స్థాపింపబడాలి, దేశాల్లో మీ పేరు బయటికి రావాలని ప్రార్థన చేసేటువంటి వాడు. నిజంగా నాడు సంఘాలు ఉద్భవించబడ్డాయి. దేశాల్లో కూడా అక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఇవాన్ చేసిన పరిచర్య. రాబర్ట్స్ అన్నటువంటి ఆయన కూడా ఏమిటనగా ప్రార్థన చేసినందువల్ల వేల్స్ నగరంలో అందరూ కూడా దైవాశీస్సులు పొందారు. అవసరమైన కానీ రాత్రింపగలు ఈ మహానుభావుడు ఆ వేల్స్ పట్టణం కోసం ప్రార్థన చేశాడు. అందును బట్టి అక్కడంతా కూడా దేవునికి దీవెన పొందారు. జాన్ వెస్లీ మరి ఇంగ్లాండ్ అంతటా కూడా గొప్ప ఉద్యమం వచ్చింది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. చార్లెస్ ఫిన్నీ అమెరికా అంతా కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మీరు అంతగా పరిచయం చేశారు? ఎందుకనగా అందరి క్షేమాభివృద్ధి కోసం, వారికి కష్టాలు ఉన్నా, నష్టాలు కలిగిన అందరి క్షేమాభివృద్ధిలోకి రావాలి, దేవుని జనులుగా మార్చబడాలి. ఎంతగానో వారు కష్టపడ్డట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. మనం ఆలోచన చేస్తే ఏ సువార్త సేవలు రాయబారులుగా ఉన్నటువంటి వారు ఒకవేళ సముద్ర ప్రయాణములు వారితో పాటు వచ్చినటువంటి వారు సీ సిక్నెస్ వల్ల చచ్చిపోతే ప్రార్థన చేసి అందులో సముద్రంలో వేసి వచ్చినటువంటి స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరి అదోని రామ్ జడ్సన్ గారి గురించి మనం ఆలోచన చేస్తే 1788 ఆగస్టు 9 అమెరికాలో ఆయన జన్మించారు. 25 ఏటనే దేవుని నమ్ముకొని బయటకు వచ్చేసి ఎంత వయసు అయితే 25. ఎలాంటి యుక్త వయసు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, కానీ వాటన్నిటిని తీసివేసి 25వ సంవత్సరంలో దేవుని పిలుపునందుకొని ఇంగ్లాండ్ నుంచి సముద్ర ప్రయాణం చేశాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో ప్రయాణం అంతా కూడా 1802వ సంవత్సరం జూన్ 21వ తేదీన ఇండియాకి వచ్చారు. ఆయన అభ్యంతరపరిచారు. ఎందుకో తెలుసా? ఆనాడు ఇంగ్లాండ్కి అమెరికాకు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంగ్లాండ్ అమెరికా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాను, నువ్వు ఎట్లా వస్తాను మా దేశానికి? నేను ఎందుకు పంపించాను? ఆలోచన చేద్దాం. మరి ఏం చేశాడు? సరే నాకెందుకు, ఇంటి దగ్గర పోలేదు ఆయన. మరలా బర్మా ప్రయాణం కట్టాడు. ఆ బర్మా సముద్ర ప్రయాణం వెళ్తున్న సమయాన కుమారుడు చచ్చిపోతే ఏం చేయాలి? ఆయన అట్టెంచుకుంటాడు శవం. ప్రార్థన చేసి సముద్రంలో పారవేశారు. సువార్త కోసం ఎంత శ్రమ పడ్డారు, ఎంత రాయబారులుగా తమ జీవితాలు కనగ పెట్టారు. ఒకసారి ఆలోచన చేద్దాం. బర్మా చేరినంత మాత్రాన ఆ భార్య వచ్చి మరి సీ సిక్నెస్ ఆమె కూడా ఉంది. సముద్ర ప్రయాణం చేసి సీ సిక్నెస్ అని వ్యాధి వస్తుందట. అక్కడ ఉండి ఇంట్లో ఉండగా పరిచయం చేస్తూ ఆమె కూడా చచ్చిపోయింది. అప్పుడు చేసి దంచి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకున్న ఒకే ఒక నమ్మకం, ఈ లోక పరంగా నా కుమారుడు నా భార్య ఒకవేళ చనిపోతే నేను దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి, దేవుని సువార్తను అందిస్తున్నాను కాబట్టి, నా దేవాది దేవుని రాజ్యంలో నేను నా భార్యను నా కుమారుడు నేను చూస్తాను. ఇదే ఆయన నమ్మకం. అనుకుని గొప్ప సేవ చేశారు మహానుభావుడు. ఆయన చేసిన ఆయన చచ్చిపోయినా కూడా, కుమారుడు చచ్చిపోయినా ఆయన ఒకే ఒక నమ్మకం ఏమిటనగా, ఏ లోకములు నేను దేవుని రాయబారిగా దేవుని సువార్తను ప్రకటిస్తే నా దేవుని రాజ్యంలో నేను నా భార్య నా కుమారుడు దేవుని స్తుతిస్తూ అక్కడ సంతోషంగా ఉంటామని తన పరిచర్య కొనసాగించాడు. జ్ఞాపకం చేసుకుందాం. అంత మటుకే కాదు, బర్మా దేశంలోకి మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మరి ట్రాన్స్లేట్ చేసి బర్మానంతా కూడా ఉద్యోగం తీసుకొని వచ్చిన మహానుభావుడు. తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి వారు ఈ మన్రో థామస్, మదర్ తెరీసా, సర్ ఆర్థర్ కాటన్, గ్రహం స్టైన్స్, జాన్ విక్లిఫ్, జాన్ హస్, జెరోమ్,
లిండోల్, జాన్ ఫ్రిజ్, ఆండ్రూస్ బెక్, వీళ్ళందరూ కూడా ఎందరెందరో ఉన్నారు హతసాక్షులు. దేనికోసం? స్వామి కోసం. వీళ్ళందరూ కూడా హెబెట్, మరి వీళ్ళందరూ కూడా చూస్తే స్వామి కోసం తమ అసూలు ప్రాణాలు అప్పచెప్పారు. అంత దాకింది మన సిఎస్ఐ గురించి ఆలోచన చేస్తే, మరి దైవజనులు రెవరెండ్ సత్య జోసెఫ్ గారు వారు రాయబారికి ఎక్కడి దాకా వెళ్ళారు? వారు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఏమైంటారు? వారికి ఆహారం అయిపోయారు. ఏమిటి తీర్మానం చేసుకున్నారు? వారిలో మార్పు తీసుకురావాలి, దేవుని బిడ్డగా మార్చాలి. వారి ప్రార్థన ఫలితం ఒకవేళ వారు హతసాక్షులు అయినొచ్చు, వారు తీరివేసిండొచ్చును. అయితే అక్కడ కూడా సువార్త ప్రకటింపబడడం, అందరూ కూడా మార్చబడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి వరకు మరి సత్య జోసెఫ్ గారి బంధువులు మన మధ్య ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, వారి మిత్రులు ఉన్నారు. వారిని అడిగితే మిగతా వివరాలు మనం తెలుసుకోవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సముద్ర ప్రయాణం చేసిన, నరమాంస భక్షకుల దగ్గర వెళ్ళినా కేవలము యేసుస్వామి సువార్త ప్రకటించడానికి రాయబారులుగానే వెళ్ళారని కానీ జ్ఞాపకం చేసుకోవాలి. అంత నాకెందుకని ఈనాడంతా మరి అనంతపురం పట్టణం అంతా అయితేనేమి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విన్సెంట్ మ్యాన్సో ఫెర్రర్ గారి గురించి ఆలోచన చేయాలి. మనం ఆయన ఎన్ని గొప్ప సేవలు చేశారు మనం ఆలోచన చేస్తే, ఆయన స్పెయిన్లో 1920 ఏప్రిల్ 9వ తేదీన జన్మించారట. ఆయన 1938లో మిలిటరీలో జాయిన్ అయ్యారు, సివిల్ వార్లో పాల్గొన్నారు, 7 సంవత్సరాలు మిలిటరీలో ఉన్నారు. తర్వాత ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏమిటంటే, హెల్ప్ టు ద పూర్ అనేది ఎందుకు నేను చేయకూడదు? దేవుని సేవ ఎందుకు చేయకూడదు? ప్రభుని యేసు ఈ లోకానికి వచ్చి ఎన్నో సేవ చేసి నేను ఎందుకు చేయకూడదని ఆ మహానుభావుడు వచ్చేసి ఏమిటంటే బాంబేకి వచ్చారు. ఇది మనకు తెలుసు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఏర్పాటు చేశారు. అక్కడ మొట్టమొదటిగా స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ బావులు త్రవ్వించారు. ఉచితంగా మరి వీట్ ఆయిల్ ఇవ్వడం ప్రారంభించారు. ఆయన ప్రాబల్యం పెరిగిపోతుందని వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఆయన స్పెయిన్కి వెళ్ళాడు. కానీ మనసు ఊరుకుండలేదు. నేను రాయబారిగా, దేవుని రాయబారిగా నేను వాడబడాలి అన్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పావర్టీ స్టికెన్ సిటీ ఏదో అని ఆలోచన చేసి అనంతపురం కనబడి అందుకు వచ్చారు ఆయన. దయచేసి జ్ఞాపకం చూసుకుంటాం. మరి 1969లో వచ్చారు. ఇక్కడ ఆడిట్ స్థాపించారు. మరి ఫస్ట్గా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అని 17,000 స్కూల్ కట్టించారట. చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి. రాయబారులు ఎందుకు వచ్చారు? ఇల్లు దగ్గర పడుకున్నటువంటిది దీని ఊరుకోవడం కాదు కదా, దేవుని సేవ చేయాలి. దేవుడు తమకు చేసిన మేలు ఇతరులకు తెలియజేయాలి. కాబట్టి 30,000 ఇల్లు కట్టించారు. 3 మిలియన్ల ట్రీ ప్లాంటేషన్ చేశారు. 2.5 మిలియన్ల ప్రజలు ఎంతో లబ్ధి పొందారట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన 2009 జూన్ 19లో ఆయన కోమాలో ఉన్నప్పుడు నన్ను కూడా పిలిచారు ప్రార్థనకి. అందుకని ఎందుకు అనుకుంటున్నామంటే, అలాంటి గొప్ప ధన్యత వారు ఎందుకు కలిగి ఉన్నారు? దేవుని కొరకు రాయబారులు నిలబడి తమ జీవితాలనే వారి ధారపోషణగా మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందరి గురించి ఆలోచించలేదు కానీ మరి ఎవరైనా థామస్ ఆర్థర్ కాటన్ గారు, ఆయన విదేశం ఎందుకు వచ్చాడు మన దేశానికి? ఆయనకు కలిగిన దేవుడు ఇచ్చిన జ్ఞానము ఇంజనీరింగ్. కాబట్టి నేను కాలువలు లేకపోతే నదులు లేకపోతే అక్కడ ఆనకట్టలు కట్టాలని అన్ని విడిచిపెట్టాడు. ఇక్కడికి వచ్చారు మన దేశానికి. ఆనకట్టలు కట్టేటప్పుడు మన ప్రభుత్వం కొన్ని విషయాలు ఆంక్షలు పెట్టింది. అయ్యా మా దగ్గర డబ్బులు వేసాయి అన్నాడు. మళ్ళీ వెంటనే వెళ్ళాడు. ఇంట్లో ఉన్న బంగారము ధనవంతు తీసుకొని వచ్చేసి ఆనకట్ట కట్టించారు. ఎందుకు ఇవన్నీ చేశారు? మేము దేవునికి రాయబారులుగా మేము వాడబడాలి. అంతదాకెందుకు మనకు తెలుసు, యేసుస్వామి శిష్యుడు ప్రథమ రాయబారిగా, అంటే యేసుస్వామి శిష్యులు ప్రథమ రాయబారిగా మన దేశానికి వచ్చినటువంటి వాడు తోమా. ఆయన స్వామిని యొక్క గాయాలు చూస్తూనే నేను నమ్ముతాను లేనటువంటి వాడు. కాబట్టి ఏం చేశాడు స్వామి? అలా చూస్తేనే నమ్మేటువంటి దేశమైనటువంటి, మూఢనమ్మకాలు కలిగినటువంటి, ఎక్కువ విగ్రహారాధన కలిగినటువంటి, మరి ముఖ్య శకనాలు కలిగినటువంటి భారతదేశానికి ఆయన పంపించారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చారు. మరి చరిత్ర వేరుగా తర్వాత నేను ముందుగా కేరళకు వచ్చేసి అక్కడ 7 స్కూళ్ళు ప్రారంభించారు ఆయన. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి.
మరి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మరి ఇక్కడికి కీర్తి సంఘం 52లో కేరళకు వస్తే అక్కడ 10 సంవత్సరాలు సేవ చేసి 7 సంఘాలు స్థాపించి మరి ముఖ్యంగా ఏమిటనగా 72వ సంవత్సరంలో ఇప్పుడు పిలుస్తున్నాడు చెన్నై నుంచి మద్రాసుకు వచ్చారు. దయచేసి జ్ఞాపకం చూసుకుని అక్కడంతా కాళీమాత పూజారులు బ్రాహ్మణులు వారందరూ కూడా ఉన్నట్టు ప్రాంతానికి వచ్చారు. చాలా కష్టమైన పరిస్థితి. వారు ఉపాసన కోసం నదులోకి వెళ్ళి ఉపాసన చేస్తున్నప్పుడు ఈయనకు కూడా వెళ్ళి ఇదిగో మీరు కూడా కాదు, నా దేవుడు గొప్పవాడుని, ఆయన కూడా ఉపాసన చేస్తూ నీళ్ళలో నిలబడి దోసిళ్ళ నిన్న నీళ్లు తీసుకుని అట్లా పైకి ఎగిరేశాడు. అంతే. వారు వేసిన కిందకు వచ్చాయి, కానీ తోమా వేసిన నీళ్ళు అక్కడ ఆగిపోయాయి. ఈ అద్భుతాన్ని బట్టి అందరూ క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులు మారడం మొదలుపెట్టారు. ఈ కాళీమాత బ్రాహ్మణులు, ఒకవేళ పూజారులు, ఈ బ్రాహ్మణులు తమ ఉన్నటువంటి వృత్తి ఏమైనా నష్టం వాటిల్లుతుందేమోనని ఆ మహానుభావుడిని బల్లాలతో పాటు చంపినట్టుగా మనం చూస్తాం. ఈనాటి వరకు ఆయన సమాజమానం మంచి ఈనాటి వరకు ఉన్నది. మరి శాంతం అన్నటువంటిది ఎత్తైన కొండ మీద అక్కడ ఒక దేవాలయం ఉన్నది. అక్కడ కూడా యేసుస్వామి యెరూషలేము నుంచి తాను చేతిలో పట్టుకొని వచ్చినట్టు యేసుస్వామి పటము రాతిని అక్కడ ఉంచారు ఈనాటి వరకు కూడా. ఇది మనకి జ్ఞాపకం. ఎందుకు వీళ్ళంతా వచ్చారు? రాయబారులుగా ఏదైతే విన్నారో, ఏదైతే కన్నారో అది ప్రకటించడానికి లోకానికి వచ్చారు. ప్రత్యేకంగా మన దేశానికి వచ్చినటువంటి మహానుభావుడు. అయితే ఈనాడు మనమందరం కూడా చూడకనే నమ్ముతున్నాం. ఆయన చూసి నమ్మాడు, మనం చూడక నమ్ముతున్నాం. ఎంతో ధన్యత. కాబట్టి మనమందరం కూడా దైవజనులుగా, దేవుడి జనులుగా ఉన్నటువంటి వారుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఆది సంఘములు శ్రమలు వచ్చాయి. క్రైస్తవులందరూ పారిపోయారు, తమకిష్టమైన స్థలాల్లో ఉండిపోయారు. అయితే వారు కూడా దేవుడు వారిలో ఉన్నటువంటి రాయబారతత్వాన్ని వారు మర్చిపోలేదు. ఎరుగు పొరుగు వారితో స్నేహం చేశారు. స్నేహం చేసిన తర్వాత తమకు కలిగిన మేలు ఏ విధంగా కాపాడే గొప్ప దేవుడు మాకున్నాడు, మన కొరికి లోక రక్షణ వచ్చిన రక్షకుడు మా దేవుడిని ప్రకటించారు. అట్లా అందరూ కూడా పారిపోయిన నిజంగానే పారిపోయిన వారందరూ కూడా తమ దేవుడిని ప్రకటించి రాయబారులుగా ప్రకటించుకున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం తగ్గుతూ ఉన్నది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 36 అక్కడ మనం చూస్తాం. తను వైధవ్యములు ఉన్నటువంటి ఆమె, కానీ ఆమె ఏం చేసేది? వస్త్రాలు కుట్టేది, దాన ధర్మాన్ని చేసేది, ప్రార్థన చేసేది, దైవవాక్యం చేసి చనిపోయింది. అయితే అందరూ కూడా ఏం చేశారు తెలిసిన? యొప్పేలో పేతురున్నాడు కాబట్టి అక్కడికి పంపించారు. ఆ జరిగింది ఏమిటనగా పేతురు వచ్చి ప్రార్థన చేసి ఆమె నిలిచి కూర్చోడు. కారణం ఆమె కూడా, కవిత కూడా, ఒక స్త్రీ కూడా దేవునికి రాయబారితనం చేసినట్టుగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదివినటువంటి పాత నిబంధన పాఠంలోకి వెళ్తే మోషే తదనంతరం దేవుడు యెహోషువ అని పిలిచారు. ఇందాక చదివిన పాఠం మనం చూస్తే యెహోషువ మోషేకు తోడైనట్టు నేను నీకు తోడైంటాను, నిన్ను విడవను, ఎడబాయను. అయితే ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఇతరులకు బోధ చేయాలి. నీవు ఆ మార్గం నడుస్తూ వారిని కూడా ఆ మార్గం నడిపింప చేయాలి. నిన్ను ఏమి నువ్వు జడేయవలసిన పని లేదు, దిగులు పడవలసిన, నేనే నీ మార్గం అంతా నడిపింప చేస్తాను. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా చూడక నమ్మిన వారు కాబట్టి మనం కూడా దేవుని యొక్క రాయబారులు. ఎందుకో తెలుసా? ఈనాడు మన క్రైస్తవం ఈనాడు దేవుడు మనకు మేలు చేశారు. ఈ మేలును, ఈ సమాధానం ఇతరులకు సమాధానం లేని వారికి చెప్పడమే దేవుడి రాయబారత్వం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ఆ మాట మనకు జ్ఞాపకం. అందుకని దిగులు పడకము, జడియకము, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము, నేను తోడై నడిపించదును. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మనకు కూడా ఈనాడు దేవుడు అదే వాగ్దానం ఇస్తారు. మీరు భయపడకండి, జడేకండి, ఎలాంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితులు వచ్చినా మీరు భయపడవద్దు అన్నటువంటి మాట ప్రభు మనకిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలని హెచ్చరిక చేయబడుతున్నటువంటి వారం. మరి అదే విధంగా ఒకసారి మన 18 కీర్తనలు కూడా మనం చూస్తే దావీదు మీదకి శత్రువులు అందరూ వస్తున్నారు. ఒకవైపు సౌలు ఉన్నాడు, మరి ఒకవైపు ఏమో వీరి శత్రువులు వస్తున్నారు, సౌలు వస్తున్నారు. కాపాడబడే దినాన ఈ కీర్తన రాస్తాడు. మరి ముఖ్యంగా 56వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు. దావీదు ఏం చెప్పాడు తెలుసా? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించినందున నాకు మేలు కలిగదు, అన్నిటి నన్ను తప్పింపజేస్తేవి. జ్ఞాపకం చేసుకుందా? ఎంత గొప్ప ధన్యత. ఎందుకనగా మనం ఎప్పుడైనా ఏదైనా భయం కలగవచ్చు. ఈనాడు కావచ్చు, రేపు కావచ్చు, రాబోతున్న ఎలాంటి భయం కలిగినా దావీదు భక్తులు ఇచ్చిన సంకేతం ఏంటో తెలుసా? మనకి ఇచ్చినటువంటి మంచి ధన్యత. ఆ భయం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకో తెలుసా? నా యుద్ధ సమయాన నా శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు
మరి అభిమేలకు దగ్గరికి వెళ్ళినప్పుడు నా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ భయాన్ని తీసివేసి నాకు విజయాన్ని ఇచ్చాడని ఆ మహానుభావుడు తెలియచేసిన మనం చూస్తాం. అదే దావీదు భక్తుడు రాస్తాడు 18వ కీర్తన 20వ వచనంలో ఏమంటాడు తెలుసా? నా దీపమును వెలిగించే దేవుడు నా దేవుడు, నా చీకని తొలగింపజేసి వెలుగును నడిపింపజేసే దేవుడు. ఇంత మంచి మాట మరి జ్ఞాపకం చేసుకోమా. అంటే ఏంటంటే ఈనాడు కూడా మనమందరం కూడా వెలుగులో ఉన్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క ధన్యత కలిగినటువంటి వారు. అందుకని ఈ పాటను అప్పుడప్పుడు నేను పాడుకుంటున్నాను. 352 ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, నా దీపమును వెలిగించు ప్రభువే, నా దరి చీకటిని వెలుగుగా మార్చును, నా దోషములను తన కాంతిలో ఆదరణ కలిగి రక్షించును. దయచేసి గమనిద్దాం, ఆయన ఆదరణ కలిగింపచేసే దేవుడు, మన దీపాన్ని వెలిగింపచేసే దేవుడు. ఇది ఈ ధైర్యాన్ని ఇచ్చాడు మనకు పౌరు భక్తుడు, దయచేసి దావీదు భక్తుడు అన్నటువంటి మాట. ఎందుకనగా ఆయన అన్నటువంటి మాట, తండ్రి విడిచిపెట్టవచ్చు, నాకు ఉల్లంలో నా మనస్సులో నా హృదయంలో భీతి కలగవచ్చు, ఒకవేళ నా వారమును విడిచిపెట్టవచ్చును, కానీ ఎవరైనా నన్ను ద్వేషించవచ్చును, ఎడబాయవచ్చును, కానీ నన్ను నా ప్రియుడికి యేసు నన్ను ఎడబాయడు. ఈ మాట ఎంత ధైర్యం కలిగిన మాట చెప్పగలుగుతాం. అలాంటి ధైర్యము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు జ్ఞాపకం సువార్త పాఠంలోకి వెళితే అక్కడ మనం చూస్తే యేసు తన 12 మంది శిష్యులు పిలిచారు. వారిని కూడా రాయబారుగా పంపి ఇద్దరిద్దరు పంపుతూ అన్నటువంటి మాట అంటే, మీకు దయ్యాల మీద, రోగాల మీద, మరణాల మీద అధికారం ఇస్తున్న పొమ్మన్నాడు కదా. 10:18 1వ వచనం 8వ వచనం లూకా 9:1. అయితే ఒక విషయం ఏంటంటే, మీరు అన్ని విషయాలు కూడా నా మీద ఆధారపడాల్సిందే. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, మీరేం తీసుకుని వేలాలు చేస్తున్నా ఏమొద్దు, కానీ ఒక కర్ర తీసుకోకపోతే పాదరక్షణ తీసుకో, ఇదే ఆయన చెప్పినటువంటి మాట. మిగిలిన అవసరాలు నేను చూసుకుంటా, అది ప్రవహిస్తున్నట్టు. దాన్ని ఎందుకు కర్ర అంటే, వారు సుదూర ప్రయాణం చేయాలి, రాయబారులు కర్ర పట్టుకొని పోవాలి, కొండలు ఎక్కాలి అంటే తప్పకుండా ఆ చెప్పులు కావాలి. ఈ 2 మాత్రం మీరు తీసుకొని పోండి, మిగతాది నన్ను అడగండి నేను చేస్తాను అన్నటువంటి మాట. ఎందుకనగా మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ 10వ అధ్యాయంలో లూకా సువార్త 70 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు స్వామి. వారికి ఇచ్చిన అన్ని అధికారం నుంచి పోయి లోకంలోకి వెళ్ళి తిరిగి వాళ్ళు వచ్చారు. ప్రభువా, నీవిచ్చిన అధికారంతో నిజంగా అద్భుతాలు మేము చేస్తున్నాం. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ అద్భుతాలు అట్లా పక్కన ఉంచండి, లోకంలో ప్రకటిస్తూ మరలా నా దగ్గరకు వచ్చి మేము ఇదేదో చూపుతున్నారు కాబట్టి పరలోక రాజ్యంలో మీ పేరు రాయబడతాయి. గమనిద్దాం, మనం కూడా దేవుని నమ్మినటువంటి వారు ఏదో ఒక సమయాన్ని దేవుని పరిచర్యలో అనగా దేవుని రాయబారులుగా మనం వాడితే తప్పకుండా పరలోక రాజ్యంలో మన పేరు రాయబడుతుంది. 10వ అధ్యాయం లూకా సువార్త 5-7 వచనములు. మరి ఏమిటని అక్కడ మనం చూస్తే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏంటికని వారు సమాధాన పుత్రుడు అక్కడ ఉన్నాడా, సమాధానం ఇచ్చేవారు ఉంటే వారికి సమాధానం చెప్పండి, లేకపోతే వచ్చేసి నా సమాధానం మీతో పాటు వస్తుంది అన్నటువంటి మాట. ఒక గృహంలోకి, ఒక ఇంటిలోకి మీరు ఒకవేళ వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా మిమ్మల్ని అలక్ష్యం చేస్తే, నన్ను అలక్ష్యం చేసినట్టే, ఆతిథ్యం ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే దాన్ని మీ పాదధూళి దులిపడండి, స్వామి చెప్పినటువంటి మాట. మరి ఏమిటంటే మత్తయి సువార్త 10:15 అంటాడు, ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేసుకోకపోతే, ఏ ఇల్లు అయితే నువ్వు వచ్చినప్పటికీ మిమ్మల్ని త్రోసివేస్తే నన్ను త్రోసివేసినట్టే. కాబట్టి అలా త్రోసివేసిన ఇంటి పరిస్థితి ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రాలు ఏ విధంగా నాశనం అయ్యావో అంతకంటే భయంకరమైన స్థితిలోకి ఆ కుటుంబాలు వెళ్తాయని ప్రభు ఏ విధంగా అగ్ని గంధకులు శిక్షించాడు సొదొమ గొమొర్రాలు, అలాంటి పరిస్థితి వారికి కలుగుతుంది. కాబట్టి యేసుస్వామి తన శిష్యులకు ఇచ్చిన ఆధిక్యత కూడా అది. ఈనాడు కూడా మరి ఎందరెందరో సేవకులు వస్తారు, ఎంతమంది సేవకులు మనం గౌరవిస్తున్నాం. కొందరైతే మరి అలక్ష్యం చేయకుండా ఎలాగ మాట్లాడడం అయితే నేను మరి ముఖ్యంగా వారు తీసుకుని వచ్చింది దేవుని వాక్యం వారు చదివి కదా చెప్పలు తీసుకొచ్చి ప్రార్థన చేస్తామంటారు, వాక్యం చెప్తామంటారు. అంతకంటే ఏం చేస్తారు? ఇంకొక ఆయన అన్నాడు, లేదండి రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఎక్కడొచ్చాయి? సంఘంలో వచ్చాయి. సంఘంలోంచి రాజకీయం నేర్పారు పాస్టర్గా అంటాడు ఒక ఆయన. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం. మనం చేయవలసింది ఏమిటనగా, దేవుని నమ్మాము, దేవుని జనులుగా ఉన్నాము, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము ఆయన రాయబారులుగా ఎప్పుడైనా ఉపయోగపడతామా అన్నటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసుస్వామి శిష్యులు వారికి ఇచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? మారు మనసు పొందేటట్టుగా మీరు వాక్య ప్రకటన చేయండి. మార్కు సువార్త 1:15 చూస్తారు.
మరి లూకా 9:6 దయ్యములు మెల్లగొట్టండి, చనిపోయిన ఇవన్నీ ఇచ్చినటువంటి మాట. అయితే వారికి ఇచ్చినట్టు గొప్ప ఘనత మారు మనస్సు కోసం వారికి ప్రకటన చేయండి. అదే విధముగా అలాంటప్పుడే పౌలు భక్తి నాకు చదివిన పాఠం మనం చదవలేదు, కానీ చదవకపోతే మాత్రం కొరింథీ 2 పత్రిక 5:17 ఏమంటే కొత్త నిబంధనలోకి వెళ్ళి గొప్ప మాట, అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నూతన సృష్టి. అది ఎవరంటే ఎవరైతే ప్రభులో ఉంటారో వారు నూతన సృష్టి. అనగా పాత స్వభావం పోవాలి, నూతన స్వభావం వచ్చినప్పుడే నూతన సృష్టి. కొత్త ఆకు రావాలంటే పాత ఆకు రావాలి, పాత ఆకు రావాలంటే కొత్త ఆకు, అంటే ఆ రాళ్ళ దగ్గర కొత్త ఆకు వస్తుంది. అలాగే పాత స్వభావం విడిచిపెట్టిన నూతన, అదే నూతనత్వం, అదే మరి నూతన సృష్టి అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు యేసు అంత కాదు కాబట్టి యోహాను 15:4 అంటే నాకు వేరుకొని మీరు ఏం చేస్తారయ్యా? నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు ఉంటే మాకు వేరుకొని మీరు ఏమి చేయలేరు. కాబట్టి ఏంటంటే నూతన సృష్టి పొందాలంటే ప్రభులో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అనేటువంటి మాట. ఇంకొక మాట రోమిలకు రాసిన పత్రిక 8:11 అంటాడు, ఎవరిలో అయితే ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి చనిపోయిన స్వామిని లేపిన ఆత్మ ఉన్నదో ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు నూతన సృష్టి అంటాడండి. దయచేసి గమనిద్దాం. అందుకని యేసు స్వామి మీ దగ్గర ఆదరణకర్తగా, సత్యస్వ ఆదరణకర్త మీ దగ్గర ఉన్నాడు అని చెప్తున్నటువంటి మాట, ఆదరణకర్త మనతో ఉన్నటువంటి మాట. కాబట్టి యెహెజ్కేలు 11:19 అంటాడు, ఒక నూతన ఆత్మ మీకు పుట్టిస్తాను అన్నటువంటి మాట. ఎందుకనగా యేసు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక మాట, యోహాను సువార్త 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఆయన వెంబడించినటువంటి మనందరం కూడా ఆయన రాయబారులు, మన నుంచి దేవుని జనగా ఉన్నటువంటి వారు. ఆ ధన్యత కలిగినటువంటి మనం దేవుడు చేసిన మేలు ఏదైనా ఉన్నట్లయితే అది ఇతరులకు తెలియజేసినప్పుడు అదే సమాధానం మనం పొందుతాం, వారు పొందేటట్టు చేస్తాం. ఆ భాగ్యాన్ని పోగొట్టుకో ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థించాం. మా ప్రభువా, మా రక్షక, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మా ప్రభు మీకు పొందండి తండ్రి. మరి సెలవులు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, నూతన సృష్టిలో ఉండటానికి మాకు బలపరచమని మా ప్రభుత్వం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి అపోస్తుల కార్యం దయచేసి 24వ ఫోటోలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాససూత్రం ఒప్పుకుందాం. తర్వాత సెక్రటరీ గారు వచ్చి మరి ప్రకటన చేస్తారు. 24వ ఫోటోలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాససూత్రం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అంతే కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యమనే గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. కొద్ది పిలాత కాలం ముందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము నిత్యం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. సెక్రటరీ గారి సంఘ ప్రకటన విందాం. పంతొమ్మిది 7/2020 ఆదివారపు సంఘ ప్రకటన. ఈ కార్యక్రమంలో పరిశుద్ధ దినాన పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, గృహాలుగా, కుటుంబాలుగా ఆలకించినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తునామంలో వందనాలు చేసుకుంటున్నాను. దయచేసి గమనించండి, నెలసరి చందా మరియు డొనేషన్స్ వారి చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు ఇవ్వదలిచిన వారు ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు చర్చ్ ఆఫీస్ నందు సేకరించబడుతున్నది. కనుక దయచేసి పే చేయవలసిన వారు పే చేయాలని మనం చేయించుకుంటున్నాం. వివాహ ప్రయాణాలు. అనంతపురం జిల్లా, అనంతపురం మండలం, హౌసింగ్ కోర్టు కాలనీ
విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించి చెప్పవలను. పైన వచ్చే సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించున్నాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును మరి మోడరేటర్ కమిషనర్ గారు మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయంతో నిర్మల మనస్సాక్షితో తమ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించుతున్న వారి కొరకును మరణించుతున్న వారి కొరకును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతువుల కొరకును శ్రమను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకట్లోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచి మన శ్రేష్టత్వములను మనం ప్రచురపరచులాగా మన కొరకును క్రీస్తు నామం ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమంతాన్ని సేవించి ఇప్పుడు ఈ విశ్రాంతి తన సేవకులందరితో పాటు నిత్యాల సంపూర్ణతను మనం ప్రవేశించులాగా ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ మధ్యకాలంలో ప్రభును నిధించే వారు నిత్య విశ్రాంతి కలుగులాగా విడిచి వెళ్ళిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ దేవుడు దయచేలాగా ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మరి డయాసిస్ మరి ఆఫీస్ బేరర్స్ మన సంఘ ఆఫీస్ బేరర్స్ అయితే మరి మన సంఘములన్నింటికి ప్రతి సంఘములో మరి ప్రత్యేకమైన ఆరాధనలో కరోనా వైరస్ దూరానికి ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. గొప్ప దేవ మా ప్రభువా మా రక్షక ఈ సమయంలో ఆరాధనలు మీ మహిమ మాకు చూపించారు తండ్రి. మీకు వందనములు. ప్రతి వారు కూడా ఆత్మీయులు పొందారు తండ్రి. మా ప్రభు మీకు వందనములు. అలా ధన్యమైన జీవితాన్ని మాకు ఇచ్చారు తండ్రి. కాబట్టి మరోసారి మా ప్రభువా మా రక్షక ఈనాడు మేము భయాందోళన కలిగిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ తండ్రి మరి ఎంత భయంకరమైంది అన్నప్పటికీ మాకు మీ శక్తి మీద అదేలో బలాలు తండ్రి. కాబట్టి ప్రార్థించే వారైతే మేము నమ్మిన వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధిస్తున్న వారందరూ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తి వారు పొందాలి, వారి కుటుంబాల్లో ఉండాలి తండ్రి. కాబట్టి కరోనా వైరస్ దూరపరిచి మీరే భయపడి కాపాడమని మీ ఆయురాలకు మమ్మల్ని నింపమని మీ రెండవ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ సృష్టిస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమార్చున్నాం తండ్రి. పరలోకవంతున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచి మాయడ్ల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధుడికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరైన స్వామి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం మనందరికీ దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుని యేసు నామం తెలిసిన వారందరికీ దేవుని కాపుదల సంరక్షణ భద్రత ప్రత్యేకంగా కరోనా వైరస్ అంటకుండా దేవుడు కాపాడి నడిపించును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభుని యేసు నామం శుభాభివందనములు. సిఎస్ఐ గోల్డ్ చర్చ్ ద్వారా మరి ఈ 10:30 ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి దైవమహిమ ఛానల్కి మరి జగజ్జెట్టి శివయ్య గారు వారి కుటుంబంతో దేవుడు వారి జీవితాలు మేలు చేశారు. కుమారుడు కోడలికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చిందని ఉద్దేశం చేత స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాలు నియమించాలి. అదేవిధముగా మరొకసారి మనం మరి పాజిటివ్ కమిటీ వారికి మరి అందరూ కూడా మనము కృతజ్ఞత చెల్లించాలి. 2 కార్యక్రమాలు ఒకవేళ స్పాన్సర్ ఉంది కాబట్టి మనము 2వ కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాలి. 8:30 ప్రతి ఆదివారం తప్పక ఏమైనప్పటికీ ప్రతి ఆదివారం తప్పక 8:30 గంటలకు ఏ విధంగా మన ఆలయంలో ఆరాధన జరుగుతుందో ఇళ్ళ దగ్గర ఉన్న అందరూ కూడా ఆరాధన అనుసరిస్తున్నామని చెప్పారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. ఇతరులు కూడా చెప్పి సిద్ధపరచమని మరి వేడుకుంటూ మరి మిమ్మల్ని కోరుకుంటూ మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనములు. మరి శుభములు.